ఈరోజు టీడీపీ జనసేన ఆత్మీయ కలయిక చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జ్ శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు పొత్తు ధర్మం మనం అందరూ పాటించాలి. జనసేన తెలుగుదేశం రాజనగరం ఇందులో ఒక 30% అప్పుడు మనం అందరం కూడా వైసీపీకి వేసిన వాళ్ళమే. కానీ ఈవేళ మార్పు ఎందుకు వచ్చింది? అరాచకాలు ఎక్కువైపోయినాయి, అక్కడ దోపిడీ ఎక్కువైపోయింది. బాబు గారు సీఎం అవటం ఎంత అవసరం అంటే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి మనం అందరం కూడా. ఇంచేతంటే ఎక్కడికెక్కడ చిన్న తప్పు చేసినా చేయకపోయినా ప్రతి ఓళ్ళ మీద కేసులే. ఇంకా ఆ పరిస్థితి రాజు. బాబు గారిని మనం సీఎం చేసుకోవాలి. అలాగే బొడ్డు వెంకటరామ చౌదరి గారు కూడా తొందరలోనే మంచి రోజులు వస్తాయని నేను మనసా వాచ కోరుకుంటున్నాను. ఎంచేతంటే ఇందాక నేను ఇంటికాడ బయటకు వచ్చేటప్పుడు టీవీలో బీజేపీతో పొత్తు దాదాపు పోయినట్టే అని టీవీలో చూసి బయటకు వచ్చాను. నేను అమ్మయ్య అనుకున్నాను మనసులో. ఇంచేతంటే అన్నిటికీ సమర్థుడు. ఆల్రెడీ ఇంతకైతే ఎంపీకి ఆ గవర్నమెంట్లో ఉండగా బొడ్డు పరిచయాలు మొత్తం 7 నియోజకవర్గాల పరిచయాలు ఉన్నాయి. కానీ మంచి వ్యక్తిని మనకు అప్పచెప్పారు టీడీపీ పార్టీ. ఈవేళ పొత్తు ధర్మాన్ని పాటించాలి మనం అందరం కూడా. దయచేసి మన బంధువులు కానీ, దూరంగా ఉన్న చుట్టాలు కానీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన కానీ అందరి పేర్లు రాసుకుని ఓటు మాత్రం తప్పకుండా కూడా బొత్తుల బలరామకృష్ణ గారికి మనం వేయాలి. ఇంచేత పొత్తు ధర్మం అది. పొత్తు ధర్మాన్ని పాటించకపోతే మనకు విలువ ఉండదు. టికెట్ అధిష్టానం ఇచ్చింది, మనం దానికి శిరహా వహించాలి. మనకి ఇవ్వలేదు, మనం వేయకూడదన్న సిద్ధాంతం రాకూడదు మనకి. ఇంచేతంటే మన మండలం టీడీపీ కార్డు ఎంత బలంగా ఉంటుందంటే నాకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారు? మనం అమరావతి వెళ్ళినప్పుడు 9 సార్లు ఎలక్షన్ జరిగితే 6 సార్లు తెలుగుదేశం నగ్గింది. ఇక్కడ అంత క్యాడర్ ఉంది. కాబట్టి ఈసారి తప్పకుండా మీరు తెలుగుదేశం బలోపేతం చేయమని బొడ్డు వెంకటరామ చౌదరి గారిని ఆ వేళ చెప్పడంతో ఒక్కసారి ఉవ్వెత్తిన మండలం మొత్తం నియోజకవర్గంతం కూడా చాలా క్యాడర్ బాగా పనిచేసింది. బాగా తిరిగారు కూడా ఆయన. రాత్రి పగల్లో లేదా మనం తిరగలేకపోయాం. ప్రతి ఇంటికి తిరిగి అయినా నాకు టికెట్ రాలేదని ఎక్కడ ఆయన ముఖంలో డేలా పడలేదు. ఇప్పుడు చిరునవ్వుతూ ఉన్నాడు ఆయన. ఇంచేతంటే అతను ఒక్క నైజం అటువంటిది. మన బొడ్డు వెంకటరామ చౌదరి గారు రావటం మన రాజనగరం అదృష్టం. అలాగే ఈ అదృష్టాన్ని పొత్తు ధర్మం పాటించి మనం అందరం కూడా జనసేన నెగ్గిస్తే అది మనకే విలువ ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా సైనికుల్లో పనిచేయాలి. ఇంచేతంటే అది పెద్ద మెజార్టీ అని అనుకోవక్కర్లేదు. 49,000 వచ్చిన అనపత్తి ఇవాళ ఓడిపోద్దని చెప్తున్నారు జనం అందరూ కూడా. అంటే ఎంత మార్పు వచ్చిందో సార్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈవేళ రామకృష్ణారెడ్డి గారిని కూడా ఈవేళ అరెస్ట్ చేశారు. చిన్న తప్పు చేశారు, ఏం తప్పు చేయలేదు. అలాగే మీరు అందరూ కూడా సైనికుల్లో పనిచేసి పార్టీ బలోపేతం పనిచేస్తే మన మండలం పూర్వంలాగా 10,000 మెజార్టీ రప్పిస్తే మనకు విలువ ఉంటుంది. ఏ గ్రామానికి సైనికుల్లో పనిచేద్దాం మనం అందరం కూడా. దయచేసి మీరు అందరూ కూడా పొత్తు ధర్మం పాటించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.